ఎండతో పని లేని బియ్యం వడియాలు ఎవరైనా సులువుగా పెట్టేయచ్చు. ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకొని కడిగేసుకొని 2 కప్పుల నీళ్లు వేసి 5 గంటల సేపు నానబెట్టాలి. బియ్యం నానాక నీళ్లు వంపేసి మిక్సీ జార్లో వేసుకొని ముప్పావు కప్పు నీళ్లను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా అంటే రవ్వ ఉండకుండా మిక్సీ పట్టాలి. మీరు స్పూన్ ముంచితే పలచడి లేయర్ లాగా కనిపించాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం కరివేపాకు, 2 టీ స్పూన్ల చిల్లీ ఫ్లేక్స్ వేసి కలపాలి. లోతుగా ఉన్న లోటా లాంటిది తీసుకొని అందులో ముప్పావు వంతు నీళ్లు వేసేసి పలచటి క్లాత్ దాని మీద వేసి తాడుతో గట్టిగా కట్టేయాలి. స్టవ్ మీద పెట్టి ఆవిరి పైకి వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద నీళ్లు మరిగించాలి. ఆవిరి వస్తున్నప్పుడు ఈ బ్యాటర్ని ఒక గరిటెడు వేసి పలచగా తిప్పి మూత పెట్టి ఆవిరి మీద 1 నిమిషం ఉంచి గరిటెతో నెమ్మదిగా ఒక పక్క పట్టుకొని లాగితే వడియం అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా తీసిన వడియాలని పొడి క్లాత్ మీద ఉల్టాగా వేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసిన వడియాలను అటు ఇటు తిప్పుకొని గాలికి ఉంచితే ఒక రోజుకే ఎండిపోతాయి. ఇవి మీరు ఆయిల్లో ఫ్రై చేస్తే ఈ విధంగా డబుల్ అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి.